నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు ప్రమాదాల నిరోధానికి అన్ని శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటాం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. ఆడబిడ్డల వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిది. ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. గరలాన్ని మింగుతున్న జీవనది గోదావరి. బాసర దగ్గర గోదావరిలో కలుస్తున్న మహారాష్ట్ర మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు. పోచంపల్లి శివారులోని భూములకు పట్టాలు ఇవ్వాలి. కాటారంలో భారీ ధర్నా చేపట్టిన ఆదివాసీ సంఘాలు. ఇక డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లాలోని జే పంగులూరు నుండి మేదరమెట్ల పరిధిలోని హైవే మీద ఉన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ రన్వే వద్ద రోడ్డు ప్రమాదాలు నిరోధించడానికి సంబంధిత శాఖ అధికారులతో కలిసి ముందుకు సాగుతున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా ప్రజల ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా సంబంధిత అధికారులతో నివారణ చర్యలు తీసుకోవడానికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై పంగులూరు నుండి మేదరమెట్ల వరకు ఉన్న NS-16 ప్రాంతంలో ఎయిర్ ఫోర్స్ వారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ లైన్ ఉన్నదని, ఆ ప్రాంత పరిధిలోని 4.1 కిలోమీటర్ల మేర తరచూ యాక్సిడెంట్లు జరగడాన్ని గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గ్రూప్ కెప్టెన్ RS చౌదరి, జిల్లా అడిషనల్ ఎస్పీ P మహేష్, బాపట్ల DSP A శ్రీనివాసరావు, చీరాల DSP P శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డల వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం ఓ వరం లాంటిదని నిర్మల్ జిల్లా ముతోల్ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు. తానూరు మండల కేంద్రంలో మహిళా సమాఖ్య కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ జై కిసాన్ ఆధ్వర్యంలో ట్రాక్టర్, హార్వెస్టర్, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రాల అద్దె కేంద్రానికి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం మొగిలి గ్రామంలో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్పర్సన్ సాగరబాబు, వైస్ ఎంపీపీ జె చంద్రకాంత్, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గురించి అధ్యక్షులు ఆకుమార్ సాయర్ గారు సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. ఎక్స్ విషయం సార్ రాబోయే సార్ సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. గ్రామ పెద్దలు షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ చెక్కులు ఏ ప్రోగ్రామ్ ఉన్నా మా గ్రామానికి తప్పక రావాలని చెప్పి మీరందరూ కూడా గ్రామస్తులందరూ కూడా పుణ్యక్షేత్రంలో ఒకటే దగ్గర ఇన్ని దేవాలయాలు మనందరూ పూజించే గుట్టెల రూపంబాయి దేవాలయం, హనుమాన్ మందిర్, మహాదేవ్ మందిర్, మరి మందిరాల సముదాయంలో మా అందరూ కూడా మీరు దర్శనం ఇప్పించారు. మరి భోజనం ఆకలి ఇప్పటికే అందరికీ బాగా పరిగణించడం అందరూ కూడా అంటే సరే ప్రసాదం కూడా చూస్తున్నారు అందరినీ. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గోదారమ్మకు ప్రమాదం పొంచి ఉంది. ఉత్తర తెలంగాణకు ప్రాణదాతగా ఉన్న ఈ నదికి పైనీర్ ఆల్కహాల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రమాదం పొంచి ఉంది. సుమారు 150 గ్రామాల ప్రజలు నదిపై ఆధారపడి ఈ నీటిని తాగుతున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ తాలూకా బాలాపూర్ శివార్లో ఉన్న ఆల్కహాల్ ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయన వ్యర్థ పదార్థాలు కొన్నేళ్లుగా గోదావరిలో కలుస్తున్నాయి. బాసర ట్రిపుల్ సుమారు 8,000 మందికి తాగునీటికి గోదావరి ఆధారంగా ఉంది. ఇక బాసరకు నిత్యం వచ్చే యాత్రికుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. కొద్దిగా కలుషితం అవుతున్న గోదావరి క్రమంగా విషతుల్యంగా మారుతోంది. గోదావరి నది కలుషితం కావడంతో బాసర పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరివాహక పట్టణాలు, గ్రామాల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, మలినాలు గోదావరిలో కలుస్తున్నాయి. వీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేయకపోవడంతో నది పవిత్రతను కోల్పోతోంది. ఇప్పటికే ఈ నది జలాలలో స్నానం చేసేవారితో పాటు తాగునీటిగా ఉపయోగించడం వల్ల వివిధ రకాల వ్యాధులు, రోగాలు వస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే 20-30 సెకండ్ల దీనికోసం ఫోన్ పడేళ్ళ లేకుంటే మరి మోటార్ ఎందుకు బంద్ ఉన్నది? నా పేరు నరేష్. మేము ఇక్కడ గంగపోతుని స్థానిక మత్స్యకారుని సార్. ఇక్కడ ఇప్పుడు మనకి గోదావరి ప్రవాహం ఎక్కువైపోతుంది సార్ 2-3 రోజుల నుంచి. ఈ ప్రవాహంలోనే మనకి ఇక్కడ దగ్గరలో ఉన్న ధర్మాబాద్ నుంచి ఆల్కహాల్ ఫ్యాక్టరీ వాళ్ళు వాటర్ వదిలారు. ఆ వాటర్ కారణంగా ఇక్కడ ఎన్నో చేపలు దెబ్బతింటున్నాయి సార్. మళ్ళీ ఇప్పటికి పొద్దు నుంచి ఒక 10-15 వరకు చేపలు మేము వాటర్లో పడేయడం జరిగింది. లేని సమక్షంలో ఇక్కడ భక్తులు వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది సార్. ఇదే రకంగా అయితే మనము దీనిపై స్పందించకుంటే ఎన్నో రకాల జీవరాశులు చనిపోతున్నాయి సార్. ఎందుకంటే ఒక్కటి ఆలోచించకండి సార్, మనము మద్యం తాగుతూనే మనము ఎంతోమంది లివర్ చెడిపోయి చనిపోతున్నారు సార్. అటువంటిది ఇది మనకి ఆల్కహాల్ ఫ్యాక్టరీ రావడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు సంబంధించి మనకి ఎన్నో రకాల చేపలు చనిపోతున్నాయి సార్. దీని నుంచి ఏదైనా చర్య తీసుకోవాలని మీకు కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అంతేకాకుండా సార్ ఇక్కడ మనకి స్థానికంగా భక్తులు వస్తారు కదా సార్, వాళ్ళకు కూడా ఇది ఎన్నో రకాలుగా మనకి చర్మ వ్యాధులు వస్తున్నాయి సార్. వాళ్ళకు కూడా దద్దులు, స్కిన్ ఎలర్జీ అటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్. మీరు కూడా ఇటువంటి సమస్యలన్నీ ఎదిరించి కొంచెం ఏదైనా మనకు స్పందిస్తారని మేము కోరుకుంటున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పోచంపల్లి శివార్లో గల 610 ఎకరాల భూమిని 1995 సంవత్సరం నుండి కాసు చేసు కబ్జాలో ఉన్న మరిపల్లి, దంతెలపల్లి, బొప్పారం గ్రామాల ఆదివాసీ దళిత నిరుపేద రైతులకు పట్టాలు ఇవ్వాలని భారీ ర్యాలీ నిర్వహించారు. ఫారెస్ట్ అధికారులు దాడులు ఆపాలని నినాదాలు చేస్తూ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి తహసీల్దార్ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయక్ పోర్ట్ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గొట్టం భూమయ్య, ప్రధాన కార్యదర్శి గుంటి రమేష్, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్,
తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి రామినేని సురేందర్ 300 మంది రైతులు పాల్గొన్నారు. ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మరి ఆ హాస్పిటల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వరకు ఆ ధర్నా కార్యక్రమం ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. మరి ఈ కాటారం మండలానికి సంబంధించినటువంటి మర్రిపల్లి, దంతలపల్లి, బొప్పారం సంబంధించినటువంటి దళిత ఆదివాసీ రైతులు సాగు చేసుకున్నటువంటి కాస్తు కబ్జాలో ఉన్నటువంటి రెవెన్యూ, ఈ పోచంపల్లి శివారుకు సంబంధించిన రెవెన్యూలో వాళ్ళు 1995కు ముందు నుంచే కాస్తు కబ్జాలో ఉన్నారు. వారికి 1996లో అక్రమంగా 118 మంది మీద కేసులు బనాయించి జైలుకు పంపడం జరిగింది. మరి అదే క్రమంలో ఇట్లాంటి పేద ప్రజలకు నష్టం జరుగుతుంది, చారిత్రక అన్యాయం జరిగింది. స్వాతంత్రం ముందు నుంచి కానీ స్వాతంత్రం తర్వాత నుంచి కానీ చారిత్రక అన్యాయం జరిగింది అని చెప్పి అటవీ చట్టాన్ని వారి యొక్క హక్కులను గుర్తించాలని చెప్పి తీసుకురావడం జరిగింది. కానీ 1996లో అయినటువంటి కేసులను కూడా ఈ యొక్క అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, రెవెన్యూ అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి ఇంతకుముందు ఫస్ట్ ఫేజ్లో ఈ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడం కోసం 2008లో పట్టాలు ఇవ్వడానికి అప్పుడు ఇచ్చిన క్రమంలో కూడా వాళ్ళని అర్హులకు గుర్తించినటువంటి పరిస్థితి లేదు. అది రెవెన్యూగా చూసినా మరి ఫారెస్ట్గా చూసినా వాళ్ళకు పూర్తి హక్కులు అనేటివి ఉన్నాయి. ఈ అటవీ హక్కుల చట్టం అనేది 2005 డిసెంబర్ ముందు నుంచి ఎవరైతే సాగులు ఉన్నారో వారికి పట్టాలు ఇవ్వాలని చెప్తా ఉంది. కాబట్టి వాళ్ళకు 96కు ముందు నుంచే 96 నాటికే వాళ్ళ కేసులైనాయి. కాబట్టి పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో తాజ్ చందు ఆధ్వర్యంలో 100 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికుడిలా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్, బ్లాక్ ప్రెసిడెంట్ ముక్కెర శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కుమార్ గౌడ్, షిరిశెట్టి సతీష్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నచ్చజెప్పి అందరినీ ఒప్పించి మెప్పించి భారీ మెజారిటీతో గెలిపించి ఈడ కాంగ్రెస్ పార్టీ అదే మాది రాష్ట్ర క్రిటికల్ థర్మల్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చే ప్రయత్నం తెస్తాం ప్రయత్నంగా జారీ చేస్తాం. ఈ ప్రాంతాన్ని మళ్ళీ వెలుగునిచ్చే దిశగా చేసే కార్యక్రమాన్ని ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాన్న విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు కొంతమంది మిత్రులు కావాలి, మీరందరూ కూడా నన్ను కలుస్తామని, కొంతమంది కాంగ్రెస్ పార్టీని ఈ పక్షాన్ని ఎంబడే ఉంటామని చెప్పడం నిజంగా ఆనందదాయకం. అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈరోజు ఈ చిన్న కార్యక్రమం కాదు, ఇంకొక రోజు పెద్ద ఎత్తున విద్యుత్ నగర్ కాలనీకి సంబంధించిన ప్రతి కుటుంబాన్ని పిలిచి ఒకరోజు వంట వార్పు చేసుకొని మీతో కలిసి భోజనం చేసి మీ అందరి సలహాలు సూచనలు తీసుకొని ఏ రకంగా మనం
పోరాటం చేద్దామనే అంశంని మీరు ముందుండి నడిపించాలని చెప్పి మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఇంత చీకటి అయితే మీ అందరికి నిద్ర వస్తుందో అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారం. నా కుటుంబాలు మనకి, మీరందరూ నా సోదరులు సోదరిమణులు బాబాయిలు మామలు కాకలు మన బంధుత్వాలు ఉన్నటువంటి బంధం మనది. ఇక్కడ ఉన్న ప్రతి ఇల్లు నాదే. ఏ ఇంటికి వచ్చినా ఇంట్లోకి వచ్చి కూర్చొని తలుపు తట్టి ఇంట్లో కూర్చొని అన్నం పెట్టమంటే అన్నం పెట్టేటువంటి ప్రేమ కలిగినటువంటి కుటుంబాలు నాకు పెడతాను. నన్ను ఎందుకు వచ్చినామని అడిగేంత అధికారం వేరు. మా కొడుకు వచ్చిండో, మా అన్న వచ్చిండు, మా బిడ్డ వచ్చిండు, మా కుటుంబ సభ్యుడు వచ్చిందని ఆనందంగా నన్ను హక్కులో చేసుకున్నటువంటి కుటుంబాలు ఇక్కడ. నేను ప్రత్యేకంగా చేతులు జోడించి కోరాల్సిన అవసరం లేదు. నా హక్కు పోరాటం చేస్తా ఉన్నా. నేను ఆ పోరాటాన్ని సహకరించాను. ఈసారి ఎన్నికలు ఇప్పుడు వస్తాయో రావో తెలియదు, రేపు వస్తాయో ఎల్లుండి వస్తాయో సంవత్సరం తర్వాత వస్తాయా, ఎప్పుడు వచ్చినా కూడా నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. ఈసారి రామగుండం ప్రజలు ఓటేయడం కాదు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గోదావరికని ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్న సంబంధాలు నిశ్చితార్థం తర్వాత పెళ్లి ఒప్పుకోవడం లేదని తల్లి కుమార్తెలను పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. గ్రామస్తులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తారూరు మండలంలోని గడ్డమీది గంగారంలో చోటు చేసుకుంది. సిఐ తిరుపతి రాజు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కృష్ణ హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన యువతితో నిశ్చితార్థం జరగగా అతని ప్రవర్తనపై అనుమానంతో వివాహం చేసేందుకు నిరాకరించారు. పెద్దల సమక్షంలో మాట్లాడి తెగదింపులు చేసుకున్నప్పటికీ ఆ యువతి ఇంటికి వెళ్లిన కృష్ణ తనను పెళ్లి చేసుకోవాలని బతిమాలాడాడు. ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో తల్లి కుమార్తెలపై పెట్రోల్ పోశాడు. గ్రామస్తులు గమనించి అడ్డుకోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గైడ్ చేయండి, ఆయన కింద కనపడదు కదా. దారూరు మండలానికి చెందిన గడ్డమీది గంగారం గ్రామస్తుడైన గొల్ల రాకేష్. ఇతడు 27 సంవత్సరాలు ఉంటాడు. హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి 22 ఇయర్స్ ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక 1 ఇయర్ బ్యాక్ ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటున్న క్రమంలో ఈ అమ్మాయికి ఇతను అంటే బిహేవియర్ కానీ ఇతని వాళ్ళకం కానీ నచ్చక ఈ పెళ్ళి వద్దనుకొని వాళ్ళ అమ్మాయి వాళ్ళు డిసైడ్ అయ్యారు అన్నమాట. అయితే ఇతను మళ్ళీ చాలాసార్లు కూడా ఆ అమ్మాయి ఇష్టపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆ అమ్మాయిని ఎంత అడిగినా కూడా ఆ అమ్మాయి వివాహానికి నిరాకరించింది. అయితే ఇతనికి దక్కంది ఇంకెవరికి కూడా దక్కద్దు అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని ఎట్లయినా చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. ప్లాన్ వేసుకొని ఒక 3-4 డేస్ బ్యాక్ వికారాబాద్కి వెళ్ళి అతని బండిలో మొత్తం బైక్ మన వెనకాల ఉన్న బైక్లో మొత్తం ట్యాంక్ ఫుల్ కొట్టించుకొని అట్లనే ఒక బాటిల్లో కూడా 1 లీటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకున్నాడు. పెట్రోల్ తీసుకొని ఆమెను లాస్ట్ టైం ఒకసారి అడుగుదాము, ఆమె మళ్ళీ పెళ్ళికి ఓకే అంటే ఓకే, లేదంటే మటుకు ఆమెను స్పాట్లో చంపేసాలనే ఉద్దేశంతో బాటిల్ కూడా బండిలో పెట్టుకొని అతని గురించి వెయిట్ చేస్తుండే. అయితే నిన్న మార్నింగ్ 7:30కి వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళేసి ఆమె కనపడంగానే నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటే నేను నిన్ను చేసుకోను అనేసరికి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారంగా వెంటనే అతను తెచ్చుకున్న బాటిల్ పెట్రోల్ తీసి ఆమె మీద పోసేసిండు. అక్కడే ఉన్న వాళ్ళ తల్లి కూడా, అమ్మాయి వాళ్ళ తల్లి కూడా వచ్చేసి ఆమెను రక్షించబోతే ఆమెను కూడా చంపేయాలని చెప్పేసి ఆమె మీద కూడా పెట్రోల్ పోసి వాళ్ళని అంటించబోయే క్రమంలో వీళ్ళు గట్టిగా అరుపులు అరిచేసరికి చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసేసరికి ఇతను చూసి అక్కడి నుంచి పారిపోయాడు. ఇతన్ని ఈరోజు మార్నింగ్ మేము అరెస్ట్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతానికి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసేది ఉంది. ఇతని మటుకు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఇతని మీద నిరూపించబడ్డది కాబట్టి ఇతన్ని ఈరోజు మధ్యాహ్నం లోపల కోర్టులో ప్రొడ్యూస్. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ దళితరత్న మాణిక్రావు అన్నారు.
మహారాష్ట్రలోని బాయ్కల్లో 35 మంది బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ తెలంగాణ తరహా పథకాలు తేవాలన్న గొప్ప సంకల్పంతోనే కేసీఆర్ జాతీయ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు. बच्चे भी మహారాష్ట్రలో ఇవాళ కేసీఆర్ పథకాలను చూసి మైనార్టీ వాళ్ళందరూ కూడా ఇవాళ స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవుతుర్రు. అదే ఈడ కూడా వాళ్ళ రాష్ట్రం కూడా కేసీఆర్ పథకాలు రావాలని వాళ్ళు ఆలోచిస్తుర్రు. అటువంటి పిఎం కావాలని ఆలోచిస్తుర్రు. అలానే వీళ్ళు స్వచ్ఛందంగా అందరూ కలిసినందుకు అంటే బీఆర్ఎస్పీకి అందరూ మద్దతు తెలిపినందుకు వీళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మహారాష్ట్ర బాయ్కల్లో ఈ ప్రోగ్రామ్ మైనార్టీ వాళ్ళ దగ్గర జరిగింది, జైనిక్స్ జరిగినాయి. ఆ జైనెన్స్ కు అందరూ. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాకలో జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం దళితవాడలో ఇంటింటా ఓట్లను అభ్యర్థిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. సీఎం ఆదేశాల మేరకు గ్రామంలో టీఆర్ఎస్ సిపిఎం నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని, ప్రజల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఓట్ల కోసం వచ్చినాం, కారు గుర్తుకోవట్లేదు. ఆమె పేరు వాళ్ళ ఇంక్లూడ్ చేయాలన్నట్టు ఇప్పుడు ఇస్తారు. ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ అయిపోయింది. వీటి కోసం కూడా ఇప్పుడు మీరు ముగ్గురు ఉన్నారు కదా, వేరే వేరే ఉన్న ఒక పేరు పెట్టుకొని ఈ ముగ్గురు జాగా కట్టుకోండి. కేసీఆర్ గారి నాయకత్వం, ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వెంకయ్య గారి నాయకత్వం, పుట్టపాక గ్రామంలో టీఆర్ఎస్ అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ రెండు పార్టీల కలికతో గ్రామంలో ఉన్న మహిళలు ఎవ్వరు ఏ తల్లిని అడిగినా ప్రతి ఒక్కరు కూడా మాకు ఏదో విధంగా ఒక లబ్ధి జరుగుతుంది కనుక పెన్షన్ వస్తున్నది, పెన్షన్ మా పిల్లలు మనవల పెళ్లి చేసిన కళ్యాణ లక్ష్మి వస్తున్నది. దీర్ఘకాలంగా ఏపీ టూరిజంలో పనిచేస్తున్న గిరిజన కాంట్రాక్టు కార్మికులకు ప్రమోషన్లు ఇవ్వాలని టూరిజం వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో అరకులోయ మండలంలోని హరిత వ్యాలీ రిసార్ట్స్ వద్ద కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ జీవో నెంబర్ 3 అమలు చేసి టూరిజం శాఖలో 23 సంవత్సరాల పైబడి చేస్తున్న డిగ్రీ, పీజీ చదువుకున్న గిరిజన కార్మికులకు సూపర్వైజర్, మేనేజర్గా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ, దినసరి గార్డెన్ కార్మికులను ఆప్కాస్లో కలవాలని కోరారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు టూరిజం యాజమాన్యానికి జారీ చేసిన ఆదేశాలు పాటించాలని అన్నారు. సెక్యూరిటీ గార్డులను వెంటనే టూరిజం శాఖలో పనిచేసిన కార్మికులందరినీ టూరిజం శాఖలో పనిచేసిన కార్మికులందరినీ కొత్తగా నియమించిన మేనేజర్ పోస్టులను, డ్వాక్రా గార్డెన్ గార్బేజ్ కార్మికులను వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, యాజమాన్య మొండి వైఖరి, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, టూరిజం శాఖలో పనిచేసిన కార్మికులందరినీ సెక్యూరిటీ గార్డులను వర్ధిల్లాలి
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత టూరిజం శాఖలో జీవో నెంబర్ 3ని టూరిజం శాఖలో జీవో నెంబర్ 3ని టూరిజం శాఖలో పనిచేసిన కార్మికులందరినీ ప్రమోషన్ ఇవ్వాలి టూరిజం శాఖలో పనిచేసిన కార్మికులందరినీ ప్రమోషన్ ఇవ్వాలి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వాక్రా సెక్యూరిటీ గార్బేజ్ కార్మికులను ఆఫ్కాస్ లో కలపాలి వాక్రా గార్డెన్ గార్బేజ్ కార్మికులను ఆఫ్కాస్ లో కలపాలి వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. నా పేరు వంతల బాబురావు, నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని. ఈరోజు మేము ఈ యొక్క నిరసన చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 2022 9వ నెల 14వ తారీఖు మన ఎస్టీ కమిటీ చైర్మన్ గారు సమక్షంలో రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. మన ఎస్టీ కమిటీ చైర్మన్ గారు గిరిజన ప్రాంతంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కగా అమలు చేయాలి, గిరిజన ప్రాంతంలోని గిరిజనులు ఉండాలి, అన్ని కేటగిరీ పోస్టులు గిరిజనులతో భర్తీ చేయాలని మన ఎస్టీ కమిటీ చైర్మన్ గారు చెప్పినా ఆగా ఎస్టీ కమిటీ చైర్మన్ గారు మాట కూడా లెక్క చేయకుండా మన టూరిజం ఉన్నతాధికారులు ఇష్టాసరంగా ఇప్పుడు న్యూ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. 23 సంవత్సరాలు పైబడిగా గిరిజన ప్రాంతంలో గిరిజనులు డిగ్రీలు పీజీలు ఎంఏలు చేసి ఉన్నా కనీసం మనకు జీవో నెంబర్ 3 ప్రకారంగా ఒక గ్రేడ్ చేంజింగ్ కానీ లేదంటే కనీసం ఒక సూపర్వైజర్ కానీ ఒక మేనేజర్ కానీ అలాగే ఒక అకౌంటెంట్ మన కేడర్ కూడా మనకు ప్రమోషన్లు కల్పించకుండా మన ఎస్టీ కమిటీ చైర్మన్ గారు చెప్పిన మాటలు కూడా వాళ్ళు మన టూరిజం అధికారులు ఎన్నో పట్టించకుండా ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరము. ఎందుకంటే అలాగే మన సెక్యూరిటీ గార్డు సోదరులకు గతంలో ఏమో వాళ్ళకి విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని, ఇంటి అవసరాల కోసం పిల్లలను పనులలో ఉంచవద్దని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల విద్యాధికారి తల్లిదండ్రులను కోరారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రధానోపాధ్యాయుడు ఉదయరావు ఆధ్వర్యంలో పోషకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి 6 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబకులు హాజరయ్యారు. స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలతో తమ కుటుంబ జీవనాధారం ఏమిటి అనేది తల్లిదండ్రులు స్పష్టంగా చెప్తూ ఉండాలని సూచించారు. एमडीएम में समझो कुछ भी तुम्हारी तरफ से पूछे तो बोल सकते हैं. हम डेली यहाँ पर 1 कुंटल 25 किलो 1.5 कुंटल से 1 कुंटल 25 किलो पकाते हैं, क्योंकि खाना लेके सब बसों आराम से हम लोग 5-4 किलो कम ज़्यादा होता है, बाद में आते थोड़े तो कम ज़्यादा होता है. कभी ऐसा ग्रे होता तो जब तक ఒక బ్యాంక్ పాస్బుక్ ఎంత జాగ్రత్తగా దాస్తున్నాం పోతే ఎట్లా అని. మరి ఈ పిల్లలే మన ఆస్తి అయినప్పుడు వాళ్ళ మీద దృష్టి పెట్టడం ఒకటి. पेरेंट्स पूरे देखो एक्टिव कर, यहाँ भी 1400 बच्चे हैं, कितने आए हम लोग तो हार्डली बोले 50-60 होंगे. हम कितने बार बोलना पेरेंट्स को बुला के ला, पेरेंट्स आते थे फोन करके लिख के भेजे जब तक भी आते बोले तो बच्चों के ऊपर उतना ट्रांसलेशन नहीं करते. अब देखो 1400 में कितने 100 भी नहीं है 100 भी नहीं, 1400 बच्चे में कम से 600 तो भी आना 600 उससे बड़ा 600 आते बोल के हम बड़े 2-3 हार बढ़ गए उनके लिए आएंगे कोई भी रेडी पे रखेंगे क्योंकि इतना इंटरेस्ट. जब बोले तो सरकारी स्कूल बोले तो इतना माँ बाप को इतना क्या बोले तो सरकारी स्कूल जान देना. वही प्राइवेट में रहते क्या करते सवेरे जल्दी उठाते उसको टिफिन देते, टिफिन खाने पिकाते, उसको टाइप बनते, बूट बनते, ड्रेस डालते और बस के लिए इतना करते. वो बस में बच्चे का 2-3 घंटा वेस्ट होता. उन्होंने क्या सवेरे बस में ले जाता, घुमा के पूरा ले जाता, शाम को 3 बजे निकलता हूँ, 3 बजे निकल 4 बजे आता. कितना स्कूल 4:30 बजे तक रहता. वो 3 बजे 1.5 घंटे पहले निकलता है, इधर 1.5 घंटे आ जाता. 3 घंटा डेली वेस्ट हो रहा है वहाँ पर बस में. ये कोई सोच रहे नहीं. क्वालिटी एजुकेशन नहीं की प्राइवेट में अच्छा नहीं रहता. प्राइवेट में कब तक पढ़ाना है तो 1 to 5 पढ़ा लो. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు ప్రమాదాల నిరోధానికి అన్ని శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటాం. బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడి. ఆడబిడ్డల వివాహానికి కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిది. ముతోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. గరలాన్ని మింగుతున్న జీవనది గోదావరి. బాసర దగ్గర గోదావరిలో కలుస్తున్న మహారాష్ట్ర మద్యం ఫ్యాక్టరీ వ్యర్థాలు. పోచంపల్లి శివారులోని భూములకు పట్టాలు ఇవ్వాలి. కాటారంలో భారీ ధర్నా చేపట్టిన ఆదివాసీ సంఘాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.